హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే శనగపప్పుతోటి కోడికూర, అంటే శనగపప్పు చికెన్ కర్రీ ఫ్రై అన్నట్టు సూపర్ ఉంటుంది. దీన్ని మనం డైరెక్ట్గా కూడా తినచ్చు, లేదంటే అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. అయితే శనగపప్పుతోటి చేసుకుంటారు, బబ్బెరతోటి చేసుకుంటారు. బబ్బెరతో చికెన్ అంటే బబ్బెర గుడాలే, ఇవైతే డైరెక్ట్గా బబ్బెరలో ఉన్న చికెన్ కలుపుకొని డైరెక్ట్గా తింటారు. కాకపోతే అంటే కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి శనగపప్పుతోటి కోడికూర అనుతున్నా. మస్తు మంది చేసుకుంటారు, ఇట్లా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు రెగ్యులర్గా పట్టి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ సూప్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? చూడండి. బగోని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక బిర్యానీ ఆకు, పువ్వు, గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు. ఇవి వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా నూనెలో గోలించుకోవాలి, ఎర్రగా అయ్యేటట్టు. ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. శుభ్రపరచుకున్న చికెన్ ఇలా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మూత మీద కొన్ని నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఈ మూత మీద నీళ్ళు వస్తే ఏమవుతుందంటే మంచిగా నీళ్ళు అనేవి ముక్కలల్లో ఊరుతాయి. నీళ్ళు అయితే కొన్ని ఊరినాయి. ఇంకొక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాం. నీళ్ళు ఊరుడితో పాటు ముక్కలు కూడా మంచిగా ఎర్రగా అయినాయి. ఇప్పుడు సరిపడా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వేసిన కారం, ఉప్పు మంచిగా ముక్కలకు పడుతుంది అన్నట్టు. ఇట్లా కారం, ఉప్పు మంచిగా పట్టినాక కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కొన్ని అంటే చాయ్ గ్లాసు సగమన్నే పోసుకోవాలి, కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల దాకా మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక ధనియాల పొడి, కొత్తిమీరాకు వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉమ్మగీలనియాలి. ఎంతో రుచికరమైన శనగపప్పు చికెన్ కర్రీ తయారైపోతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసుకోవచ్చో. సింపుల్, ఒక 20-25 నిమిషాలలో అయిపోద్ది. మస్తు చూస్తే మస్తు కలర్ఫుల్గా కమ్మ వాసన వస్తుంది. తింటా. నేను నాన్ వెజ్ తిన్నప్పుడు ఖచ్చితంగా నిమ్మకాయ, ఉల్లిగడ్డ అనేది ఖచ్చితంగా వండుకుంటా. మీకు ఇష్టం ఉంటే వండుకొని, లేకుంటే లేదు. ఓకేనా? సూపర్గా ఉంది. మస్తు కమ్మ ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది. ఈ శనగపప్పు కూడా పూర్తిగా ఉడకనివ్వలేదు కాబట్టి గుడలాగా చాలా బాగుంది. చికెన్తో పాటు ఉల్లిగడ్డ
మస్తు కమ్మ ఉంది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నా వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు శనగపప్పు కోడి కూర చికెన్ కర్రీ సూపర్ ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్.